శ్రావణ మాసం లక్ష్మీదేవితో పాటు మహాశివుడికి కూడా అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, యాగాలు త్వరగా ఫలితాలను ఇస్తాయి. ఈ మాసంలో మనసుతో పాటు శరీరాన్ని కూడా వీలైనంత వరకు శుద్ధిగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. శరీరాన్ని, మనసుని శుద్ధి చేయడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తీసుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. మాంసాహారం తీసుకోవడమే కాదు, ఈ మాసంలో ఏ జీవిని చంపినా అది మహాపాపమే అవుతుంది. మాంసాహారం తీసుకోవడం వలన దైవభక్తి, తపస్సు, సంయమనం, ఆత్మశుద్ధికి ఈ ఆహారం అడ్డుపడుతుంది. పూజపై సంపూర్ణమైన దృష్టిని సారించలేము. ఫలితంగా సాధన విఫలమయ్యే అవకాశం ఉంటుంది. మాంసాహారం తామసిక ఆహారం. దీనిని తీసుకోవడం వలన కోపం, సోమరితరం, భ్రాంతిని, చంచలత్వాన్ని పెంచుతాయి. ఈ కారణంగానే పూజ చేసే సమయంలో ఏకాగ్రతను కోల్పోతాం. అందుకే ఈ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలని పండితులు చెప్తున్నారు. కేవలం ఆధ్యాత్మిక విషయంలో మాత్రమే కాదు, శాస్త్రీయ కోణంలోనూ ఈ మాసంలో మాంసాహారం తీసుకోరాదు. ఎందుకంటే ఈ కాలంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి, తేమ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మాంసం వంటివి త్వరగా కుళ్ళిపోతాయి. ఇలాంటి వాటిని తీసుకోవడం వలన ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సాధారణంగానే వర్షాకాలంలో జీర్ణ వ్యవస్థ కొంత బలహీనంగా ఉంటుంది. ఈ కాలంలో తేలికపాటి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. ఈ వర్షాకాలంలో సాత్విక ఆహారం తీసుకోవడం వలన శరీరంతో పాటు మనసు కూడా శుద్ధి అవుతుంది.